హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు PR3 న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చాలామంది జాగ్రఫీ సబ్జెక్ట్ని చదువుతారు. బట్ కాకపోతే జాగ్రఫీలో చాలామంది చదివేటప్పుడు చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటిదంటే, చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లాస్ని చదవడం మాత్రం మర్చిపోతుంటారు. అంటే అట్లాస్ ఏదైతే ఉంటుందో మనకు జాగ్రఫీకి చాలా ఒక ఎసెన్షియల్ ఒక బుక్. ఓకే, అంటే జాగ్రఫీ చదివే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఒకవేళ అట్లాస్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే వాళ్ళు జాగ్రఫీలో చాలా బాగా స్కోర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మనకి జాగ్రఫీలో మనకి అట్లాస్లో చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఓరియంట్ బ్లాక్ స్క్వాన్ కావచ్చు, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాస్ ఫర్ ఇండియా ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇది. ఓకే, దాదాపుగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి చాలామంది స్టూడెంట్స్ దీన్ని ప్రతిరోజు క్లాస్కి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే వితౌట్ అట్లాస్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్ కానీ, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేవారు కానీ అట్లాస్ గురించి వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్, SI, గ్రూప్ 2, గ్రూప్ 1, ఓకే, అండ్ వీఆర్ చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు చాలామంది అట్లాస్ని నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఓకే, అట్లాస్ని మనం ఎందుకు చదవాలంటే అట్లాస్లో మనకు చాలా డీటెయిల్గా ఉంటుంది. ప్రతి మ్యాప్ టు మ్యాప్ ఉంటుంది. అంటే ఒకసారి బుక్ చదవడం కన్నా ఒకసారి మ్యాప్ని చూస్తే మనకి హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనకి ఫోటోజెనెటిక్ మైండ్ సెట్ ఉంటుంది అన్నట్టు మనకి. ఓకే, 10 సార్లు చదవడం కన్నా ఒకసారి ఒక మ్యాప్ని చూసినట్లయితే మనకి ఎక్కువగా గుర్తుంటుంది. ఆక్స్ఫర్డ్ అట్లాస్లో చూసుకున్నట్లయితే చాలా డీటెయిల్గా మ్యాప్ అనేటటువంటి ఇందులో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇది 2018 ఎడిషన్ ఇది. ఓకే, లేటెస్ట్ ప్రింటెడ్ ఇది 2018లో ప్రింట్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి $299, బట్ ఫ్లిప్కార్ట్లో మీకు ఇది అరౌండ్ $220 వరకు అవైలబుల్లో ఉంటుంది. ఈ అట్లాస్లో ఒక స్పెషాలిటీ ఏంటిదంటే, ఈ అట్లాస్లో MCQs ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మోర్ దెన్ ఒక 200 వరకు స్టాండర్డ్ MCQs ఉంటాయి. అవి చాలా బాగున్నాయి. అదేవిధంగా వరల్డ్ హిస్టరీ గురించి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ డేటా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెన్సెస్ ఏదైతే ఉంటుందో జనాభా లెక్కల గురించి కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఇందులో కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. అవి తప్పకుండా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా వరకు యూస్ఫుల్గా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.